నమస్కారం అండి. నా పేరు జాడి మాధవరావు. ఆదరణ సొసైటీకి ఫౌండర్ ప్రెసిడెంట్ని. గత 20 సంవత్సరాల నుండి ఈ ఆదరణ ఫౌండేషన్ నడిపిస్తున్నాను. సో మీరు అడిగినట్టుగా నేను ఈ ఎడ్యుకేషన్కి ఆదరణ సొసైటీ ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందని మీరు అడిగినందుకు నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. నాది శ్రీరంగపురం గ్రామం, క్రకాగూడెం మండలం, పెనుపాక నియోజకవర్గము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో మాది ఏజెన్సీ ఏరియా. టోటల్గా మేము చదువుకోవడానికి స్కూల్ సౌకర్యాలు కానీ బస్సు సౌకర్యాలు కానీ లేవు. అనేక ఇబ్బందులు పడ్డాం. మేము 6 అన్నదమ్ముల్లో మధ్యతరగతి కుటుంబం మాది. సో మేము అనేక ఇబ్బందులు పడి చదువుకొని అందరం హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. 2 అన్నయ్యలు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా రిటైర్డ్ అయ్యారు. 2 టీచర్సు, ఒక ఆయన పొలిటికల్ లీడరు, బిజినెస్ మ్యాను. సో నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టం. అంటే నా చిన్నప్పటి డ్రీమ్ అండి ఇది, సోషల్ సర్వీస్ చేయాలని, పేద పిల్లలకి, నిరుపేదలకి, అనాథలకి సేవ చేయాలని. సార్ మాది 6 అన్నదమ్ములు ఉన్నాము కదా. అంటే మా ఫాదరు ఒక 2కి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగారు, కానీ 4కి ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఆయన తప్పు కాదు, ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి 2 వారికి చదివించి వాళ్ళకి అన్ని మంచి చెడు అన్ని చూశారు, అన్ని చేయగలిగారు. 4కి వచ్చేసరికి మా దగ్గర ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చింది, చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డాం. ఆ పరిస్థితిని నేను అనేది చూశాను. నేను కళ్ళారా నేను చదువుకునేటప్పుడు బుక్స్ కానీ, తర్వాత కాలేజ్ ఫీజులు కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఇంకా రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళం. వాళ్ళకి టయానికి మేము చదువుకునేటప్పుడు టయానికి ఫుడ్ లేకపోవడం కానీ, బుక్స్ లేకపోవడం కానీ, కాలేజ్ ఫీజు కట్టడానికి లేకపోవడం కానీ అనేక ఇబ్బంది పడ్డాం. కాబట్టి నేను నిరుపేద కుటుంబం నుండి, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను కాబట్టి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కాబట్టి, నేను ఒక పేద పిల్లల కోసం, అనాథ పిల్లల కోసం ఒక సేవ చేయాలనే సంకల్పం నాలో వచ్చింది. ఆ కోరిక తీర్చుకోవడానికి ఈ ఆదరణ సూచన సంస్థ స్టార్ట్ చేశాను. 2 పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజు 200 మంది పిల్లలు ఈ ఆదరణ ఫౌండేషన్లో చదువుకోవడం జరుగుతుంది. ఈ ఆదరణ సొసైటీ అనేది అమితాబ ఆదరణ విద్యాలయ అనే పేరు మీద రికగ్నైజ్డ్ స్కూల్ పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం గవర్నమెంట్ నుండి. రికగ్నైజ్డ్ స్కూల్ ఇది. 1st క్లాస్ నుండి 10th వరకు స్కూల్ పర్మిషన్ ఉంది. మేము స్కూల్ పర్మిషన్ ఇది పెట్టిన 10 years తర్వాత మేము స్కూల్ పర్మిషన్ తెచ్చుకున్నాం. మరి 10 years ముందు రెంటెడ్ బిల్డింగ్లో చాలాన రూములల్లో అనేక ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత వేరు స్కూళ్ళల్లో చదివించటము, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టడము, పిల్లలకి బుక్స్ కొనడము, యూనిఫామ్లు కొనడం, చాలా ఇబ్బంది పడ్డాం. సో మళ్ళీ మేము సొంత భవనం చేయాలనే సంకల్పంతో 650 గజాలు సర్వనగర్ ఏరియాలో కృష్ణనగర్ కాలనీలో ఎల్బీనగర్ దగ్గర మేము స్థలం కొన్నాం. ఆదరణ సొసైటీ కింద, ఆదరణ ఫౌండేషన్ కింద మేము స్థలం కొని ఆదరణ పేరు మీద, సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. దీంట్లో మేము ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క 1 yearలో ఒక 1 yearలో ఒక్కొక్క ఫ్లోర్ కట్టకుండా ఈరోజు 5 ఫ్లోర్లు కడుతున్నాం. ఇంకా బిల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది. సో ఇది కట్టిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది, బయట స్కూళ్ళల్లో చదివించే కంటే మనదే ఒక స్కూల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అమితాబ ఆదరణ విద్యాలయ పేరు మీద స్కూల్ పర్మిషన్ తెచ్చుకొని మేము ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశాము. స్టేట్ సిలబస్కు సంబంధించిన స్టేట్ సిలబస్, ఎస్ఎస్సి సిలబస్ ఇస్తున్నాము. ఇక్కడ 200 మంది ఆదరణ సొసైటీలో ఫౌండేషన్లో ఉన్నారు ఈ స్కూల్లో. ఈ 200 మంది పిల్లలే కాకుండా బయట నుండి కూడా, బయట ఫౌండేషన్ పిల్లలు, ఇప్పుడు ఆదర్శ ఫౌండేషన్ అని, అమితాబ ఫౌండేషన్ అని, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అని, సంయుక్త ఫౌండేషన్ అని 5-6 ఫౌండేషన్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. బయట నుండి డే స్కాలర్ లాగా ఒక 100 మెంబర్స్ వస్తారు. ఆదరణ ఫౌండేషన్లో ఉన్న పిల్లలు 200 మంది పిల్లలు ఉన్నారు. టోటల్ 300 మంది పిల్లలు అమితాబ ఆదరణ విద్యాలయంలో చదువుకుంటున్నారు. బయట ప్రైవేట్ స్కూల్ లాగానే ఇక్కడ ట్రైనింగ్ టీచర్స్, అంటే అనుభవం ఉన్నటువంటి టీచర్స్, ఎంఎస్సి బీఈడి, బిఎస్సి బీఈడి. సో నేను ఒక దళిత బిడ్డని, అడవి బిడ్డని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శం నాలో ఉంది. నేను బుద్ధ భగవాను యొక్క ప్రిన్సిపల్స్ ఎక్కువ పంచశీలాలు పాటిస్తాను, దశశీలాలు పాటిస్తాను. బుద్ధ విహార్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. బౌద్ధ భిక్షు అయ్యేవాడిని. నేను చాలా సంవత్సరాలు, చాలా రోజులు మ్యారేజ్ చేసుకోలేదు. 38 years మ్యారేజ్, 38 years
అయిపోయిన తర్వాత మా అమ్మగారి ఫోర్స్ వల్ల, మా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఫోర్స్ వల్ల నేను మ్యారేజ్ చేసుకున్నా. సో నాకు ఎక్కువ బుద్ధుని ప్రిన్సిపల్స్, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్, డాక్టర్ అబ్దుల్ కలాం గారి ప్రిన్సిపల్స్ నాలో చాలా కోరిక కలిగి ఉన్నాయి. వారి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం నేను చదివిస్తున్నాను. ఇది ఆదరణ ఫౌండేషన్ పెట్టి 20 years కంప్లీట్ అయింది. 20 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మధ్యలో రవీంద్ర భారతిలో మేము ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభదినంతో మేము కల్చరల్ ప్రోగ్రాము యాన్యువల్ డే లాగా రవీంద్ర భారతిలో జరుపుకున్నాం. ఆ రవీంద్ర భారతి ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ముఖ్య అతిథిగా సీతక్క గారు వచ్చారు, మినిస్టర్ గారు, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు వచ్చారు, హీరో సుమన్ గారు వచ్చారు, ఇంకా ఫిల్మ్ యాక్టర్స్, మన సింగర్స్ గీతా మాధురి, శ్రీకృష్ణ, ఉమానేహ, దామిని, ఇంకా చాలా మంది సింగర్స్ వచ్చారు, ఫేమస్ సింగర్స్, సినీ సింగర్స్. సో పిల్లలందరూ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పిల్లల కోసం మేము ప్రోగ్రామ్ చేశాము. పిల్లలు ఒక 10 years వస్తారు, అంటే అన్ని స్కూళ్ళల్లో ఇయర్ యాన్యువల్ డే చేస్తారు, కానీ మేము ఫౌండేషన్ కాబట్టి 10 years ఒకసారి ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో అది మేము గ్రాండ్గా చేస్తున్నాము. 10 years ఒకసారి అయినా చాలా చక్కగా పెద్దవాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 10 years బ్యాక్ హీరో శ్రీహరి గారిని తీసుకొచ్చాము, ఎస్పి బాలు గారిని తీసుకొచ్చాము చీఫ్ గెస్ట్ గా. సో వాళ్ళ నాయకత్వంలో జబర్దస్త్ టీమ్ అందరిని తీసుకొచ్చి 10 years బ్యాక్ చేస్తాము. ఈ మధ్యలో మొన్న 2024లో జూన్ 26న రవీంద్ర భారతిలో కోటి గారిని, హీరో సుమన్ గారిని తీసుకొచ్చి, ముఖ్య అతిథిగా సీతక్క గారిని తీసుకొచ్చి, పిల్లలకి మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 25,000 చొప్పున మెరిట్ మార్కులకు స్కాలర్షిప్స్ ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇస్తాము. సో ఈసారి రవీంద్ర భారతిలో ఇచ్చాము 25,000 కాలేజీ అవసరాల కోసము, కాలేజీ ఫీజుల కోసము వాళ్ళకి 10 మందికి 25,000 చొప్పున రవీంద్ర భారతిలో సీతక్క గారి చేతండగా ఇచ్చాము. సీతక్క గారు కూడా మాకు ఇప్పటివరకు 20 సంవత్సరాలు అయింది, గవర్నమెంట్ సహాయం లేదు ఎటువంటిది. సో ఈ సీతక్క గారు మాకు హామీ ఇచ్చారు, మీకు గవర్నమెంట్ స్థలము ఇప్పిస్తాము, ఆ స్థలంలో మీరు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ పెట్టుకొని మీరు ఇంకా సేవలు అద్భుతంగా చేయండి, మీరు చాలా మంచిగా సేవ చేస్తున్నారని మాకు ఎంకరేజ్ చేశారు, మాకు అభినందించారు. వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మినిస్టర్ గారు అయినటువంటి సీతక్క గారికి, వారు కూడా అనేక సమాజ సేవలు చేశారు. వారు కరోనా సమయంలో సీతక్క గారు అనేక సేవలు చేస్తున్న సమయంలో మేము సంతోషించి వారి ఫ్యాన్స్ అయ్యాము. మేము ఆదరణ మేనేజ్మెంట్ కానీ, మా ఆదరణ చిల్డ్రన్స్ కానీ, మేము అందరం మా సీతక్క గారి యొక్క గైడెన్స్ లో ఉన్నాము. అటువంటి సేవలు ఇంకా అనేక చేయాలని మేము అనుకుంటున్నాం. సో నాది ఎడ్యుకేషన్ ఖమ్మం జిల్లా, అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఖమ్మం జిల్లాలో మేము ఉన్నాము. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా మారిపోయింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక. ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు కల్లూరులో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో చదువుకున్నాను. తర్వాత ఆఫ్టర్ రెసిడెన్షియల్ తర్వాత నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజెస్ 3 పెట్టారు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజెస్ అనేటి 3 పెట్టారు. ఒకటి ఆంధ్రాలో, ఒకటి రాయలసీమలో, ఒకటి తెలంగాణలో. సో ఆ టైంలో నేను అప్లై చేస్తే నాకు ఈస్ట్ గోదావరిలో సీట్ వచ్చింది. నేను ఇంటర్మీడియట్ అనపర్తిలో, లక్ష్మీనరసాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ చదువుకోవడానికి ఈ హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మా బ్రదర్స్కి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్స్గా 92లో జాబ్స్ వచ్చాయి. వాళ్ళు మా బ్రదర్స్ ఉన్నారని నేను ఇక్కడికి వచ్చి వాళ్ళ సహాయం తీసుకుంటూ ఇక్కడ హైదరాబాద్లో బీఎస్సీ లో జాయిన్ అయ్యాను. బీఎస్సీతో పాటు ఎంఎస్సీ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. బీఎస్సీ మాత్రం శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో దిల్సునర్లో చదువుకున్నాను. సో చదువుకుంటూ బీఎస్సీ ఎంఎస్సీ చదువుకుంటూ బిహెచ్డి హోమ్ అనే అర్ఫనేజ్ హోమ్లో నేను వర్క్ చేశాను, ట్రైనింగ్ తీసుకున్నా. ఒక ట్యూటర్గా, ఒక వార్డెన్గా పనిచేస్తూ సోషల్ సర్వీస్ ఎలా చేయాలి అని నాకు బుద్ధిస్టులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ ట్రైనింగ్ ఇచ్చారు బుధవారంలో పెట్టి. అలాగా నేను ఒక 6 years బిహెచ్డి హోమ్లో ఉండి ట్రైనింగ్ తీసుకొని తర్వాత నేను ఆదరణ హోమ్ అనేది స్టార్ట్ చేశాను.
నేను ఎందుకు తీసుకోవాలనిపించిందంటే నేను నా యొక్క కోరిక, నా డ్రీమ్, చిన్నప్పటి కోరిక కాబట్టి సహాయం చేయాలనే కోరిక ఉంది కాబట్టి నేను MSc BSc మాస్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్ దాని గురించి స్టడీ చేస్తూ నేను ప్రాక్టికల్ వర్క్ చేయడానికి ఎన్జిఓలో జాయిన్ అయ్యి ఎన్జిఓలో పిల్లలతో పాటు ఉంటూ పిల్లల దగ్గర ట్యూషన్ చెప్తూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ డొనేషన్స్ ఎలా కలెక్ట్ చేయాలి, పిల్లలకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, నోట్బుక్స్, బ్యాగులు, యూనిఫామ్లు, పెన్నులు, పెన్సిల్స్, అవి ఎలా కలెక్ట్ చేయాలనేది నేను కలెక్ట్ చేస్తున్నాను. సో అలా కలెక్ట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళకి ఫారెన్ ఫండ్ వచ్చేది అంటే దాంట్లో నేను ఓన్లీ ట్యూషన్ టీచర్ని మాత్రమే, వాటిని మాత్రమే, దాంట్లో మేనేజ్మెంట్ చైర్పర్సన్స్, మేనేజ్మెంట్ మహారాష్ట్ర వాళ్ళు ఉండేవాళ్ళు. వాటికి ఫండ్స్ వచ్చాయి, కరుణా ట్రస్ట్ నుండి లండన్ ఫండ్స్ వచ్చాయి ఫారెన్ నుండి. ఒక 15 ఇయర్స్ తర్వాత ఫండ్స్ ఆగిపోయినాయి, సడన్లీ ఆగిపోయినాయి. ఫండ్స్ ఆగిపోయిన తర్వాత పిల్లలు ఏం చేయాలి అనేది అర్థం కాక వాళ్ళని రోడ్ల మీద పడే అవకాశం కాకుండా నేను కొంతమంది పిల్లల్ని వేరు వేరు ఆర్ఫనేజ్లో జాయిన్ చేశాను. చాలా ఎన్జిఓలో జాయిన్ చేసిన తర్వాత కొంతమంది పిల్లల్ని నేను తీసుకున్నాను. అందులో నుండి తీసుకొని ఆదరణ అనే పేరు మీద, సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అఫీషియల్గా నేను దీన్ని 2003 నుండి రన్ చేయడం స్టార్ట్ చేశాను. 2 పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజు 200 మంది పిల్లల వరకు తీసుకొచ్చాను. అంటే స్టార్టింగ్ మాకు చాలా ఆదరణ సొసైటీలో ఫండ్స్ లేక, డొనేషన్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ సమయంలో నేను దృఢ సంకల్పంతో నా కోరికను తీర్చుకోవడం కోసం జోలే పట్టుకొని ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి పిరికడ బియ్యం, పిరికడ పప్పులు, కూరగాయలు, పాత పేపర్లు, న్యూస్ పేపర్లు, పాత పేపర్లు, ఎనీ ఐటమ్స్ ఇవ్వమని అడిగేవాడిని. తర్వాత ఒక్కొక్క రూపాయి కోసం నేను తిరిగేవాడిని. 1 రూపాయి, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల కోసం. అట్లా నేను గత 10 సంవత్సరాలు కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. సో నా యొక్క కష్టాన్ని చూసి చాలా మీడియా వాళ్ళు కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆదరణ ఫౌండేషన్ గురించి పేపర్లో రాయటం, మీడియాలో V6లో కానీ టీ న్యూస్లో కానీ చాలా మీడియాలో చూపించారు. చూపించిన తర్వాత కొంతమంది దాతలు ముందుకొచ్చి యశోద హాస్పిటల్ ఓనరు చైర్మన్ గారు రవీంద్రరావు గారు వచ్చి స్వయంగా ఆయనే ఆదరణ హోమ్కి వచ్చి నన్ను అడిగారు, నీకేం కావాలో మాధవరావు, నీకు చాలా ఇబ్బందులు ఉన్నట్టు అనిపిస్తుంది, నీకు పిల్లలు, నీ దగ్గర పిల్లలు, ఆర్ఫనేజ్ పిల్లలు ఉన్నారు, నీకేమి హెల్ప్ చేయాలని అడిగారు. అడగంగానే నేను 2 రూములలోనే ఉన్నాను సార్, పిల్లలు 50 మంది ఉన్నారు, పిల్లలకి రూమ్స్ సరిపోవట్లేదు, ఇబ్బందిగా ఉంది, నాకు మీరు రెంట్ పే చేయండి, ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటాను, కొంచెం పెద్ద ఎక్కువ రూమ్స్ ఉన్న ఇల్లు తీసుకుంటాను, మీరు రెంట్ పే చేయండి, అది కూడా ఆదరణ యశోద అని అగ్రిమెంట్ రాసుకున్నాం, నా పేరు మీద, ఆదరణ పేరు మీద కానీ నా పేరు మీద చెక్ చేయకండి, ఓనర్ పేరు మీద చెక్ చేయండి అని మాట్లాడుకున్నాము. అట్లా అగ్రిమెంట్ రాసుకున్నాము. అదే విధంగా రవీంద్ర గారు ముందుకొచ్చి ఆయన ఓనరు మాకు రెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు, చూసుకోమన్నారు, బిల్డింగ్ చూసుకోమన్నారు. సో దాన్ని మేము ఇండిపెండెంట్ హౌస్ చూసుకున్నాము. సో నాతో పాటు నా ఆదరణ సొసైటీలో కమిటీ మెంబర్స్ 9 మెంబర్స్ ఉన్నారు. నాతో పాటు నా యొక్క సర్వీస్ని చూసి, నా యొక్క నిస్వార్థాన్ని చూసి దాతలే, డోనర్సే మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే వాళ్ళు మన యొక్క సర్వీస్కి చేదోడు వాదోడుగా ఉంటూ నాకు చాలా ఆదరణ సొసైటీకి చాలా హెల్ప్ చేశారు. అందులో మల్యాల కృష్ణ గారని డ్రిప్ ఇరిగేషన్, కుమార్ డ్రిప్ ఇరిగేషన్ అని ఆయన ఇక్కడే నాగోల్లో ఉంటారు, మోహన్ నగర్లో. సో మల్యాల కృష్ణ గారని ఆయన 10 లక్షలు స్థలానికి ఇచ్చారు. మా స్థలం కొనేటప్పుడు ఆ 10 lakhsతో పాటు ఇంకా మహీంద్రా కంపెనీలో ఒక 11 lakhs ఇప్పించారు. ఇంకా వేరే దాతలతో సహాయం చేయించారు. సో ఆయన కూడా వన్ ఆఫ్ ది బోర్డు మెంబరు, మాకు వైస్ ప్రెసిడెంట్. సో ఆయనతో పాటు ఇంకా మాకు వాకిటి సంతోష్ రెడ్డి గారని ఇక్కడ చౌటప్పల్లో ఉంటారు, ఆయన నెక్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ఉండే ఇప్పుడు వీసా గురు ఓవర్సెస్ కన్సల్టెన్సీ నడిపిస్తారు. ఆయన కూడా ఈ స్థలానికి మాతో, మా ఆదరణ సొసైటీ ఫౌండేషన్కి స్థలం కొనేటప్పుడు 10 లక్షలు ఇచ్చారు. ఆయన కూడా వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంటే. సో వాళ్ళిద్దరు మాకు చాలా హెల్ప్గా, చేదోవాదోడు ఉండే మెయిన్ పిల్లర్గా మాకు నిలబడ్డారు. మా ఆదరణ హృదయాలలో, మా ఆదరణ మేనేజ్మెంట్లో మెయిన్ పిల్లర్గా వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారు. వాకిటి సంతోష్ రెడ్డి గారు,
మల్యాల కృష్ణ గారు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళతో పాటు యశోద హాస్పిటల్ వాళ్ళు మాకు 10 years రెంట్ ఇవ్వటం, మంత్లీ 10,000 చొప్పున 10 years రెంట్ ఇవ్వటం వల్ల మేము ఆదరణ బిల్డింగ్ ఫండ్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక్కొక్క 5,000, 10,000, 50,000, 1 lakh ఇచ్చినటువంటి ఫండ్స్ అన్నిటిని పొదుపు చేసి ఆ పొదుపు చేసినటువంటి అమౌంట్ని స్థలం కొనడానికి మేము ఉపయోగించాము. మళ్ళీ మేము బోర్డు మెంబర్స్లో ఉన్నటువంటి 9 members ప్రతి ఒక్కరం అందరం 5 lakhs వేసుకున్నాము. అందరం మేనేజ్మెంట్ అందరం కలిసి స్థలం కొన్నాం, మేనేజ్మెంట్ కలిపి. సో మేనేజ్మెంట్ తర్వాత ఈ స్థలం కొన్న తర్వాత బిల్డింగ్ కట్టాలి, ఎలా కట్టాలి అనేది మాకు కొంచెం మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ అందరి దగ్గర ఫండ్ కలెక్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క దాతను అడిగాము. సో ఒక రూమ్కి 1 lakh, 2 lakhs, 3 lakhs అడిగాము. అట్లా కొన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళాము. అందులో కంపెనీస్ ముందుకు వచ్చిన కంపెనీస్ క్యాపిటల్ ఐక్యూ కంపెనీ ఒకటి ఉంది, డెలైట్, ఇన్ఫోసిస్, ఇంకా కొంత యునెస్కో కంపెనీ ఉంది. కొన్ని ఇండివిజువల్స్ కూడా ముందుకు వచ్చారు. కొంత ఎంప్లాయీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో పనిచేసినటువంటి రాజ్ కుమార్ గారు బ్యాంక్ ఎంప్లాయీ ఆయన, ఇంకా కొంతమంది అహ్మద్ గారు అమెరికాలో ఉంటారు, అహ్మద్ గారు అని. సో ఆయన కూడా NRI, ఆయన ఒక రూమ్ కట్టించారు. సో అహ్మద్ గారు అమెరికాలో ఉంటూ మాకు మా యొక్క సర్వీసులు చూసి మంత్లీ ఒక 50,000 పంపిస్తున్నారు. ఆయన కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇప్పటి వరకు చేసినటువంటి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి అహ్మద్ గారికి, యశోద హాస్పిటల్ వారికి, మల్యాల కృష్ణ గారికి, సంతోష్ రెడ్డి గారికి, ఇంకా చాలా మంది దాతలు కంపెనీస్ క్యాపిటల్ ఐక్యూ కానీ, ఇన్ఫోసిస్ కానీ, డెలైట్ కానీ చాలా మంది దాతలు అందరి వల్ల బిల్డింగ్ కట్టగలిగాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. వారు ఇంకా వాళ్ళకి రుణపడి ఉంది ఆదరణ పిల్లలు. వాళ్ళు సహాయం చేయటం వల్ల పిల్లలు కూడా బాగా చదువుకొని ఈరోజు ఆదరణ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. మరి ఆర్మీలో జాబ్స్ వచ్చాయి, మరి కొంతమంది సాఫ్ట్వేర్లు అయ్యారు. ఆదరణలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు 20 years లో 100 members చదువుకొని 100 members బయటకు వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యారు, మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, జాబులు చేసుకుంటారు, అమెరికాలో ఉన్నారు. వాళ్ళు కూడా ఆదరణకి సహాయం చేస్తున్నారు. సో ఈ రీసెంట్గా ఈ మధ్యలో అమెరికాలో ఉన్నటువంటి అనిల్ కుమారు, అశోక్, బెంగళూరులో ఉన్నటువంటి అశోక్ కుమారు వాళ్ళిద్దరూ కలిసి UK funds కి అప్లై చేసి మాకు 60 lakhs ఇప్పించారు. ఆ 60 lakhs తోటి మేము కాలేజ్ పర్మిషన్ కోసం అని పిల్లలకి డైనింగ్ హాల్ లేదు, లైబ్రరీ లేదు, కొన్ని కంప్యూటర్ రూమ్ లేదు, పిల్లలకు స్టాఫ్కి టీచర్స్కి రూమ్స్ లేవు, ఆయమ్మలకి వార్డెన్లకి రూములు లేవని మేము పైన వర్క్ స్టార్ట్ చేశాము. సో మేము 1 crore వర్క్ స్టార్ట్ చేశాము. వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ 60 lakhs, ఇంకో 20 lakhs కలిపి 80 lakhs వర్క్ అయిపోయింది. ఇంకా 20 lakhs వర్క్ ఉంది. ఇంకా మేము దాని కోసం పోరాడుతున్నాం. కొంచెం ఈ మధ్యలో ఇంకొక 1 month లో ఆ వర్క్ కూడా అయిపోద్ది. ఇంకా మేము August 15th ఆ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంది. అందరూ దాతలు ముందుకొచ్చి సహాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా దానికి లిఫ్ట్ పెట్టేయడానికి మాకు ఫండ్స్ లేవు. లిఫ్ట్కి 5 lakhs అవుతుంది. మరి ఎవరైనా బ్యాంక్ వాళ్ళు కానీ, ఇండివిజువల్స్ కానీ, కంపెనీ వాళ్ళు కానీ CSR కింద ఆ లిఫ్ట్కి మాకు ఒక 5 lakhs ఇస్తే వాళ్ళ పేరు స్టిక్కర్స్ పెట్టి వాళ్ళతోనే ఓపెనింగ్ చేపిస్తాము. లిఫ్ట్ కోసం దాతల ముందు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కొన్ని రూమ్స్ కూడా స్పాన్సర్స్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవరైనా రూమ్కి స్పాన్సర్ ఇస్తే అమౌంట్ ఇస్తే వాళ్ళ పేరు శిలాఫలకంలో పెట్టి వాళ్ళతోనే ఓపెనింగ్ చేపిస్తాము. సో అది ఇంతకుముందు కూడా అదే చేస్తాము, ఇప్పుడు కూడా అదే చేస్తాము. దాతల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరికి సమాజ సేవ చేయాలనే సంకల్పము కావాలి. ఎందుకంటే సమాజంలో అనేక మంది కష్టాలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు. ఇప్పుడు 3 పూటలు భోజనం చేసే వాళ్ళు కొంతమంది, 2 పూటలు భోజనం చేసే వాళ్ళు కొంతమంది, 1 పూట భోజనం చేసే వాళ్ళు కొంతమంది, పెద్ద స్కూల్లో చదివించుకునే వాళ్ళు కొంతమంది, మిడిల్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు కొంతమంది, అసలు చదివించుకునే సౌకర్యాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మాకు అది ఇప్పుడు గురుకులాలలో సీటు రాని వాళ్ళని, రెసిడెన్షియల్లో సీటు రాని వాళ్ళని, చదువు అంటే ఇష్టం లేని వాళ్ళని, బాల కార్మికుల పిల్లల్ని తీసుకొని, స్ట్రీట్ చిల్డ్రన్స్ తీసుకొని, విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లల్ని తీసుకొని, ప్రాంతీయ భేదం లేకుండా, కుల మతం భేదం లేకుండా, అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళని తీసుకొని, విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లల్ని తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళకి చదువు వాల్యూస్ చెప్పి, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టి, వాళ్ళకి స్పోర్ట్స్లో ఆటలలో ఆడిపించి, విహారయాత్రలలో చూపిస్తూ, మెడిటేషన్ నేర్పిస్తూ, కౌన్సిలింగ్ ఇస్తూ, అటువంటి పిల్లల్ని మేము ఈరోజు ఫారెన్లో పంపించటం, విదేశాలలో పంపించటం, తర్వాత వాళ్ళకి సాఫ్ట్వేర్లుగా తయారు చేయటం, ఆర్మీలలో జాయిన్ చేయటం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి బాల కార్మిక పిల్లలు
స్ట్రీట్ చిల్డ్రన్స్, సెమీ ఆర్ఫన్స్ పిల్లలు, ఆర్ఫన్స్ పేరెంట్స్ ఇద్దరు లేని వాళ్ళు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా ఎవరైనా మనసులో మనం సేవ చేసే స్వభావం అందరిలో రావాలి. మదర్ తెరీసా లాగా, స్వామి వివేకానంద గారి లాగా అందరికి సేవ చేసే గుణాలు మనలో రావాలి. మనం సేవ చేసే గుణం ఉన్నప్పుడే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఆటంకాలు ఉండవు, ఒకరికొకరు రౌడీజం ఉండదు, నక్సలైజ్ రారు. సో ఆదర్శ వ్యక్తులుగా తయారవుతారు అందరూ. అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమగా ఉండటం అనేది అవసరం. ఎందుకంటే మన శరీరాలు పర్మనెంట్ కావు. మనం మధ్యలో ఏ సమయంలో ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు. మన జీవితాలు ఎప్పుడు మనం చనిపోతాం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరితో ప్రేమతో, మైత్రితో, కరుణతో, దయ, జాలి కలిగి అందరికీ సేవా భావనతో అందరికి సహాయం చేస్తూ ఉండాలనేది నా స్వభావం అండి, నా కోరిక అండి. అలాగే అందరు ఉంటే అందరికి ఎటువంటి ఆర్ఫనేజమ్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అందరూ హ్యాపీగా ఉంటారు. అది నా యొక్క సంకల్పం. నువ్వమ్మా? అక్షిత. ఏం పేరు? ఏం చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వమ్మా? నీలిమ. ఓకే. ఇక్కడ ఎట్లా ఉందమ్మా మొత్తము ఓవరాల్గా? ఇక్కడైతే సేమ్ we are living as my home only. Sirs are seeing us like daughters and also like my brothers. I didn't feel anything. I'm semi-orphan from my Balapur. My mother left me in the 5th class from here. I'm studying from 5th class. I'm living very happy in this hostel. I can improve my study and also I'm living with my friends and sisters. I'm living happily in this hostel. Thank you for Madhara sir and also this Adarna Amitabh Adarna Vidyalaya to giving us shelter and also grocery items. Thank you. ఎవరి ఇయర్ అనేది ఈ 200 మంది పిల్లల్ని పోషించడం అనేది చాలా కష్టమైనతో కూడుకొని ఉంది. ఎందుకంటే వీళ్ళకి ప్రతిరోజు 3 పూట్లు భోజనం పెట్టడం అనేది, తర్వాత వీళ్ళకి స్కూల్కి సంబంధించినటువంటి యూనిఫామ్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. ఈ జూన్ జూలై మంత్ 2 months వచ్చినాయంటే మాకు టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ బ్యాగులు, స్కూల్ యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మాకు ఒక ఇయర్లీ 10 lakhs అవుతాయండి. ఎందుకంటే 200 మంది పిల్లలకి చాలా బుక్స్ ఇప్పియాలి. గవర్నమెంట్ నుండి మాకు ఎటువంటి సహాయం లేదు ఇప్పటి వరకు. అన్ని మేము దాతల సహాయంతోనే కొని మేము పిల్లలకి ఇస్తూ ఉంటాము. కాబట్టి దాతలు ముందుకొచ్చి వీళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు, ఇంకా రకరకాల స్టేషనరీ, ఇంకా బెడ్షీట్స్ ఇంకా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గ్రాసరీ ఐటమ్స్ చాలా అవసరం ఉంటాయి. రైస్ బ్యాగ్స్ డైలీ 200 మంది భోజనానికి 25 kg రైస్ బ్యాగులు రెండు అయిపోతున్నాయి. అంటే దగ్గర 100 బ్యాగ్స్ అవుతున్నాయి, 25 kg రైస్ బ్యాగ్స్. కాబట్టి దాతల ముందుకు వచ్చి రైస్ బ్యాగ్స్, కుకింగ్ ఆయిల్, దాలు, ఇంకా గ్రాసరీ ఐటమ్స్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమౌంట్ ఇవ్వాలని ఏం లేదు. సో ఎవరైనా ఆదరణ.org అనే వెబ్సైట్ లోకి వచ్చి AADARANE ఆదరణ.org అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ ఆదరణ వెబ్సైట్ అందులోకి వస్తే మీకు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి మీకు అకౌంట్స్ ఉంటాయి. గూగుల్ పే, ఫోన్ పే నెంబర్లు ఉంటాయి. 8008005535 9346005469 ఫోన్ నెంబర్స్. గూగుల్ పే, ఫోన్ పే చేయొచ్చు. అకౌంట్స్ ద్వారా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉంది. అందులో మీరు ఆన్లైన్లో వేయచ్చు. మీకు పేయూ మనీ లేకపోతే ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. వెంటనే పే చేసినంటే రిసిప్ట్ కూడా మీకు వస్తుంది, ఏటీసీ రిసిప్ట్. దీనికి 12A ఏటీసీ ఉంది, FCRA కూడా ఉంది. ఎవరైనా అకౌంట్లోకి వెళ్ళి మీరు సహాయం చేయొచ్చండి. అమౌంటే కాదు, వీళ్ళకి బర్త్డే సందర్భంగా మీ యొక్క పిల్లల బర్త్డేలకి, మీ యొక్క బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి వీళ్ళకి ఒక్కొక్క ఇక్కడికి వచ్చి బర్త్డేలు చేసుకోవచ్చు. భోజనాలు కూడా లంచ్కి, డిన్నర్కి మీరు స్పాన్సర్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కూడా స్పాన్సర్ చేయొచ్చు. దాతలు ముందుకొచ్చి మీరు సహాయం చేయాల్సింది కోరుకుంటున్నాను. కృష్ణనగర్ కాలనీ, సరూర్ నగర్, శ్రీ సాయి ఫంక్షన్ హాల్ దగ్గర ఉంది ఆదరణ ఫౌండేషన్ అనేది. ఇక్కడ బిల్డింగ్స్ సపరేట్ ఉన్నాయి. 150
బాయ్స్ ఉన్నారు, 80 గర్ల్స్ ఉన్నారు. ఇక్కడే మన సర్వనగర్ సాయి ఫంక్షన్ హాల్ దగ్గర. సో ఎల్బీ నగర్ దిల్సునగర్ మధ్యలో ఉంటుంది సర్వనగర్ అనేది. మీరు ఎవరైనా ఇంకా లొకేషన్ చూసుకోండి. ఆదరణ హోమ్ అని మీరు ఆన్లైన్లోకి కొడితే లొకేషన్ వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా పిల్లల మధ్యలో మీరు సాయం చేయొచ్చు. వీళ్ళకి రకరకాలుగా చిన్న చిన్న సోప్స్, పేస్ట్లు, బ్రష్లు, ఇంకా వీళ్ళకి కావాల్సిన స్టేషనరీ, పెన్నులు, పెన్సిల్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ రకరకాలకు కూడా హెల్ప్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా స్నాక్స్ కూడా వచ్చి పిల్లలకి ఇవ్వచ్చు. సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి, మరి మా టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మాకు తక్కువ సాలరీస్కి సహాయం సర్వీస్ చేస్తున్నటువంటి టీచర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు సేదోడు వాదోడుగా నాకు డొనేషన్ ఇచ్చి మాకు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వారందరూ ఇంకా ఎంతో మంది సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం.